నమస్తే. మనం ఈ వీడియోలో మర్కటాసనాన్ని గురించి తెలుసుకుందాం. మర్కటము అంటే కోతి, ఆసనము అంటే భంగిమ. ఈ ఆసనం అనేది కోతి భంగిమను పోలి ఉంటుంది కాబట్టి దీనికి మర్కట ఆసనం అన్నటువంటి పేరును నిర్ణయించారు. ఈ ఆసనాన్ని ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తున్నాను, చూడండి. మొదటగా ఈ విధంగా ప్రశాంతంగా బెల్లాకిలా పడుకోవాలి. వెన్ను మొత్తం నేలను తాకే విధంగా ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా చేతులను భుజానికి ఇరువైపులా ఈ విధంగా తీసుకుని వచ్చి అరచేతులు ఆకాశం వైపు చూసేలా ఈ విధంగా ఉంచుకోవాలి. ఆ తర్వాత నెమ్మదిగా రెండు పాదాలను ఈ విధంగా తీసుకొని వచ్చి పిడులకు తాకే విధంగా ఉంచి రెండు మోకాలు ఈ విధంగా ఒకదాని దగ్గరగా ఒకటి ఉండేటట్టుగా చేయాలి. ఆ తర్వాత రెండు మోకాలను వెనకవైపు ఈ విధంగా ఎడమవైపు తీసుకొని వస్తున్నప్పుడు తల భాగం ముందర వైపు ఈ విధంగా దానికి ఆపోజిట్గా ఉండాలి. దృష్టి మొత్తం కుడివైపు ఉండాలి. ఈ విధంగా ఉండగలిగినంతసేపు ఉండండి. ఏ సమయంలో కానీ చేతులు లేవకూడదు. ఆ తర్వాత నెమ్మదిగా యథాస్థితికి వచ్చేయాలి. ఆ తర్వాత రెండు మోకాళ్ళను మనం కుడివైపు తీసుకువస్తున్నప్పుడు మన దృష్టి మొత్తం ఎడమవైపు ఈ విధంగా ఉండాలి. రెండు మోకాలు సాధ్యమైనంత వరకు కలిసి ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా యథాస్థితికి రావాలి. అదేవిధంగా మరొక వైపు ఈ విధంగా చేస్తూ ఉండాలి. శ్వాసను తీసుకుంటూ ఆసన స్థితిలోకి శ్వాసను వదిలేస్తూ యథాస్థితి. ఈ విధంగా మనం శ్వాసను అనుసంధానం చేస్తూ చేయడం మూలంగా మనకి ఎంతో లాభం జరుగుతుంది. ఆ తర్వాత నెమ్మదిగా చేతులను ఈ విధంగా తీసుకొని వచ్చి ప్రశాంతంగా కాసేపు ఉండాలి. ఆ తర్వాత ఎడమవైపు మనది నెమ్మదిగా కళ్ళను తెరవవలసి ఉంటుంది. ఈ ఆసనం యొక్క ఉపయోగాలను తెలియజేస్తున్నాను, చూడండి. జాగ్రత్త. మనం ఈ ఆసనం చేసేటప్పుడు రెండు చేతులను భుజాలకు ఇరువైపులా ఉంచి నేలపై నుంచి పైకి రాకుండా చూసుకోవాలి. అదేవిధంగా రెండు మోకాళ్ళను దగ్గరగా ఉంచి వేసి మనం రెండు వైపులకు తిప్పేటప్పుడు ఆ రెండు మోకాళ్ళు దూరం జరగకుండా చూసుకుంటూ నేలపై పడిన సందర్భంలో కూడా దగ్గరగానే ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా చూసుకోవడం మూలంగా నీకు మంచి ఫలితం అనేది ఖచ్చితంగా లభిస్తూ ఉంది.
ఈ ఆసనాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించవచ్చు. అంటే గుండె ఆపరేషన్ లేనటువంటి వ్యక్తులు కానీ ఎటువంటి ఆపరేషన్ లేనటువంటి వ్యక్తులు కూడా ఈ ఆసనాన్ని ఆచరించవచ్చు. ఇది ఎంతో అద్భుతం, ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇక ఈ ఆసనం చేయడం మూలంగా మనకు కలిగే లాభాల గురించి చర్చిస్తే, కోతి ఏ రకంగానైతే చెంగున ఎగురుతూ ఉందో నీవు చెంగున ఎగరవచ్చు. నీకు నడుము నొప్పి అనేది రానే రాదు. అంతేకాకుండా వెన్నునొప్పి సమస్యలు నీ నుంచి దూరమైపోతాయి. గ్యాస్ సమస్య, మలబద్ధకం సమస్య నీ నుంచి దూరమైపోతుంది. జీర్ణాశయ వ్యవస్థ మొత్తం బలోపేతమవుతుంది. ఎంతో అద్భుతమైనటువంటి లాభం ఉన్నటువంటి ఈ ఆసనాన్ని ఆచరించండి. చూడండి, ఒక వాస్తవాన్ని గమనించండి. మనం నడుము నొప్పికి మూరాశ తగ్గించుకుంటున్నాం. మనం చేసేటటువంటి ప్రతి పని తాత్కాలికమే. మీకు నడుము నొప్పి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ ఆసనాన్ని ఆచరించండి, మీకు నడుము నొప్పి తగ్గిపోతుంది. తాత్కాలికమైనటువంటి వాటిని మీరు ఎన్నడూ ఆచరించకండి. మీ శక్తిపై మీరు నమ్మకం ఉంచండి. ఒక వాస్తవాన్ని గమనించండి. కుర్చీనో బల్లానో జరపాలంటే మన శక్తిని ఉపయోగించి దాన్ని జరిపిస్తాం. అదేవిధంగా మన శరీర శక్తిని మనం వాడుకోకుండా శక్తిని ఉపయోగించి నీ నడుము నొప్పిని నువ్వు తగ్గించుకుంటే, వెన్ను నొప్పిని నువ్వు తగ్గించుకుంటే నువ్వు కూడా చెక్కనో బలలో లాంటి దానివే అయిపోతావు, లాంటి వాడివే అయిపోతావు. వాస్తవాన్ని ఆలోచించు. ఒక చెక్కవో బలవో నువ్వు కాదు కదా. నీ శక్తి నీకు తెలుసు కదా. మన ప్రాచీనులు అందించినటువంటి ఈ దివ్య ఔషధాలను వాడుకొని నీ శక్తిని వాడుకొని నీవు నీ రోగాన్ని తగ్గించుకో. అంతేకాని నీవు మందు బిళ్ళలతో ఇతరత్ర వాటితో అస్సలు పరిష్కారాన్ని వెతుక్కోవాలి. నీ శరీరమే నీ రోగాలకు నిలయం, నీ శరీరమే నీ ఔషధాలకు నిలయం. ఈ వాస్తవాన్ని గమనించు. నీ జీవితాన్ని నువ్వు బాగుపరచుకో. నిన్నెవరో బాగుపరుస్తారు అన్నటువంటి అపోహలో ఉండవాకు. ఇది సత్యం, నా మాట నిత్యం. ఎల్లవేళలా సత్యమైనటువంటి ఈ మాటను నమ్మండి. మీ జీవితాన్ని మీరు బాగుపరచుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.